అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పుష్ప మేనియా కొనసాగుతోంది. ఏ స్థాయిలో అయితే ప్రశంసలు హిట్ అనే ఒక టాక్ ఎదుర్కొంటుందో అదే స్థాయిలో విమర్శలు, విషాదాలు కూడా పుష్ప చుట్టూ అలుముకున్నాయి. నిన్న సంధ్య థియేటర్ ఏదైతే ఉందో ఆర్టీసీ క్యాస్టల్ సంధ్య 70mm సంబంధించి ఆ థియేటర్లో ఒక విషాదం అలుముకుంది. ఏకంగా అక్కడ నటించినటువంటి హీరో అల్లు అర్జున్ కూడా వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు కావచ్చు, లేదంటే సినిమా చూసేందుకు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ గుమికూడడంతో ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. తన కుటుంబంతో సహా సినిమాను చూసేందుకు, బండిని చూసేందుకు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో రేవతి అనే ఒక మహిళ ఈ తొక్కిసలాట్లో మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే అటు థియేటర్ నిర్వాహకులపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ నిర్వాహకులపైన ప్రస్తుతం కేసు నమోదైంది. సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడమే ఈ తొక్కిసలాటకి కారణమైనట్టుగా పోలీసులు గుర్తించారు. సో బెనిఫిట్ షో సందర్భంగా జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏకంగా బెనిఫిట్ షో సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా అల్లు అర్జున్ కూడా వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున జన సమీకరణ, అభిమానులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ తాకిడిని తట్టుకోవాలంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయాలి. కానీ నిర్వాహకులు మాత్రం ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేరు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే తొక్కిసలాటలో మృతి చెందింది. మరో తన కుమారుడు శ్రీతేజ్ కూడా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయన కండిషన్ చాలా సివియర్గా ఉంది. సంధ్యా థియేటర్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, థియేటర్ నిర్వాహకులపైన కేసు నమోదైంది. పుష్ప ఏ స్థాయిలో అయితే ప్రశంసలు అందుకుంటుందో అదే స్థాయిలో విమర్శలతో పాటుగా విషాదాలను కూడా అలుముకున్నాయి. ఈ విషాదాల చుట్టూ ఏకంగా ఒక మహిళే మరణించింది కాబట్టి సినిమా నిర్వాహకులు కానివ్వండి, సినిమా నిర్మాతల నుంచి కానివ్వండి, అటు హీరో అల్లు అర్జున్ నుంచి కానివ్వండి స్పందన దొరుకుతోందా? కనీసం వారి నుంచి ఏదైనా పాశ్చాత్తాపం కానివ్వండి, లేదంటే పాపం అనే ఒక మెసేజ్ అయినా వస్తోందా ఆ మహిళ కోసం? ఎస్ మనోజ్, ఏదైతే ఇప్పుడు సంధ్యా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ రోజు అంటే ప్రీమియర్ షో ఉన్న రోజు ఎలాంటి దారుణ ఘటన చోటు చేసుకుందనేది కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి యాజమాన్యం నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదని చెప్పొచ్చు. మనం వెళ్ళి అడిగినప్పటికీ కూడా అసలు దీని గురించి అసలు ఇది ఒకటి జరిగిందా, మేము లేము అనే ఒక సమాధానం చెప్తున్నారే తప్ప దీని గురించి అసలు స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే నేను రాత్రి ఏదైతే ప్రీమియర్ షో ఉందో ఆ షో చూడడానికి దాదాపుగా ఎక్కడెక్కడి నుంచో, అంటే ఇప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులు వచ్చి అంటే ఒక మహిళ ఇక్కడ మృతి చెందిందో వాళ్ళు కూడా దిల్షుక్ నగర్ నుంచి ఇక్కడ బండిని చూడడానికి, అల్లు అర్జున్ని చూడడానికి, అలాగే సినిమా చూడడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. అంటే వచ్చినప్పుడే దాదాపుగా ఇసుకేస్తే కూడా రాలనంత మంది జనాలు ఉన్నప్పటికీ కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకొని వాళ్ళైతే పైకి వెళ్ళిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పి అభిమానులకి తెలిసిందో అప్పుడే ఒక్కసారిగా అభిమానులందరూ కూడా ఈ గేట్ ఏదైతే మనకి కనిపిస్తుందో, ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేట్ చూడొచ్చు, ఈ గేట్ దగ్గర నుంచి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియగానే ప్రతి ఒక్క అభిమాని కూడా ఆ కార్ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ కార్ ఏదైతే ఉందో ఆ కార్ని చుట్టుముట్టేసి అసలు ఏ విధంగా ఉందనేది కూడా మనం వీడియోలో చూడడం జరిగింది. అయితే ఒక్కసారిగా అల్లు అర్జున్ రాగానే అల్లు అర్జున్ని చూడాలి, ఫొటోస్ తీసుకోవాలి అన్న నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా పడిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ప్రీమియర్ షో చూడడానికి వచ్చారో ఇప్పుడు దిల్షుక్ నగర్ నుంచి వచ్చిన కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఈ ఏదైతే బాల్కనీలు ఉన్నాయో, ఇక్కడ మనకి బాల్కనీస్ కూడా అటు సైడ్ నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా రోడ్డు, బయట రోడ్డు కానివ్వండి, లోపల ఈ థియేటర్ దగ్గర ఉన్న ప్లేస్ ఇదంతా కూడా ఒక్కసారిగా అభిమానులతో మొత్తం నిండిపోయిందని చెప్పొచ్చు. కొంతమంది సినిమా అంటే ప్రీమియర్ షో చూడడానికి కొంతమంది వస్తే మరికొంతమంది అల్లు అర్జున్ని చూడటానికి, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి, ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలి అన్న ఆలోచనతో ఇంకొంతమంది వచ్చారని చెప్పొచ్చు. అయితే సినిమా చూడడానికి ఎవరైతే రేవతి అనే కుటుంబం వచ్చిందో, రేవతి తన భర్త భాస్కర్ తన 2 పిల్లలతో పాటు ఇక్కడికి మూవీ చూడడానికి అయితే వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట ఏదైతే జరిగిందో దాంట్లో ఒక్కసారిగా మహిళ బాల్కనీ నుంచి కింద పడిపోయిన పరిస్థితి. కింద పడిపోయిన తర్వాత కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఇక్కడ సినిమా చూడడానికి ఎవరైతే కొంతమంది జనాలు వచ్చారో వాళ్ళు ఆ మహిళ కింద పడిపోయిందని కూడా చూసుకోకుండా కేవలం అల్లు అర్జున్ని చూడాలి అన్న ఆతృతతో ఆ మహిళ మీద నుంచి ఆ మహిళని తొక్కుకుంటూ ఒక్కసారిగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి. కొంతమంది చూసి ఆ మహిళను పక్కకి తీసుకువెళ్ళి సిపిఆర్ చేసినప్పటికీ కూడా మహిళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వెంటనే దగ్గరలో ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది, శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది? తల్లి అయితే మరణించేసింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళే మునిపే మరణించినట్టు తెలుస్తోంది. అబ్బాయి పరిస్థితి ఏంటి? అబ్బాయి ఎలా ఉన్నాడు ప్రస్తుతం? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
బాలుడు కూడా కొద్దిసేపటి క్రితమే మరణించినట్లు కూడా హాస్పిటల్ యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది. ఇది చాలా విషాదం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. అల్లు అర్జున్ని చూడాలి, అల్లు అర్జున్ మూవీ ఏదైతే పుష్ప 2 మూవీ ఉందో అది ఇన్నేళ్ల తర్వాత వచ్చింది, అల్లు అర్జున్ ఫ్యాన్ని అని చెప్పి కుటుంబ సమేతంగా అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ సినిమా చూడాలి అన్న ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఒకే కుటుంబంలో నుంచి ఈ విషాదం చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి అంటే కన్నీళ్ళు ఆగట్లేదని చెప్పాలి. చిన్నపిల్లల్ని వేసుకొని ఇక్కడికి అంటే ఇంత దూరం ఎందుకు అంటే అంత అభిమానం ఉంటే ఒక రోజు తర్వాత అయినా చూడొచ్చు కదా, ఈ రోజు చూసి ఇలా ఎందుకని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవాలంటూ కూడా కొంతమంది అభిమానులు అంటున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దీంట్లో అంటే దీనికి గల కారణం కూడా కేవలం ఎందుకంటే అక్కడ సామర్థ్యానికి మించి అల్లు అర్జున్ రావడం ఒకవైపు, మరోవైపు ప్రీమియర్ షో సంధ్యా అక్కడ థియేటర్ అంటేనే చాలా పెద్ద ఎత్తున ఒక మాస్ ఫాలోయింగ్, కల్ట్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అభిమానులు వస్తూ ఉంటారు, అది ఏ సినిమా అయినా కూడా. సో ఈ అభిమానుల తాకిడి బన్నీ ఒకవైపు, ఇంకోవైపుగా పెద్ద ఎత్తున సినిమా ఫంక్షన్కి సంబంధించి అక్కడ అల్లు అర్జున్ వస్తుండడం ఇదంతా కూడా కొంత ఎగ్జైటింగ్గా ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా అక్కడికి చేరిపోయి ఏకంగా తొక్కిసలాట జరిగిపోయి ఇద్దరు మరణానికి అలా కారణమయ్యారు. సో సెక్యూరిటీ సిబ్బంది ఏం చెప్తున్నారు, ఎందుకు అంతటి స్థాయిలో జన సమీకరణ ఎలా జరిగింది, అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి, ఒకసారి వాళ్ళతో అడగండి మీరు. అన్న నిన్న రాత్రి మీరు ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు మార్నింగ్ వచ్చిన అన్న అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ సెక్యూరిటీ కానీ అందరు ఇదే మాట చెప్తున్నారు. మరి నిన్న నైట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? నైట్ ఇది ఇన్సిడెంట్ మామూలుగా అల్లు అర్జున్ రావడం వల్ల ఈ క్రౌడ్ అనేది ఒకటేసారి రద్దీగా పెరిగింది. అసలు అనుకోని సందర్భంలో వాస్తవంగా అట్లా జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు. అంటే మామూలు సినిమాల కంటే అల్లు అర్జున్ సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది, మరి నిన్న అంతమంది జనాలు వస్తారన్న విషయం కూడా తెలిసిందే. అంటే యాజమాన్యం ముందే పసిగట్టినప్పటికీ కూడా మరి ఎందుకని సెక్యూరిటీని అధికంగా పెట్టారు? నైట్ ఇప్పుడు చాలా మటుకు అయితే లా అండ్ ఆర్డర్ ఇంకా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోర్సు ప్రతి ఒక్కరు అవైలబులే ఉన్నారు. ఇప్పుడు రాత్రి చూడండి అంత క్రౌడ్ ఒకటేసారి తరచుగా వచ్చేసింది. వచ్చినా కూడా పోలీసు వాళ్ళు చాలా మటుకు అందరినీ కూడా కంట్రోల్ చేశారు. వాస్తవంగా అయితే అందరినీ కంట్రోల్ చేశారు. ఇప్పుడు లేకపోతే ఇంకా అది నూక్కొని కింద పడడము, దెబ్బలు తడగడము చాలా ఇంకా జరగరాని సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. నిన్న ఇక్కడ ఇద్దరు, ఒక మహిళ ఒక బాలుడు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది, తెలుసా? మార్నింగ్ వచ్చాను, నాకైతే తెలియదు. ఎందుకంటే మా టీం అంతా మేము మార్నింగ్ వచ్చాము. అంటే నైట్ ఏం జరిగింది అనేది తెలియదు. ఇప్పుడు అయితే మార్నింగ్ వచ్చాము. సో అంటే ఇలా నిన్న జరగడానికి గల కారణం ఒకవైపు నుంచి యాజమాన్యం అని కూడా చెప్పచ్చా? సరైన ఏర్పాట్లు కనుక చేసి ఉండుంటే అలా ఇద్దరు ప్రాణాలు పోయేవి. వాస్తవమే, కానీ అట్లా జరగడం కూడా బాధాకరమే. కాకపోతే ఇది ఏదున్నా మా ఆఫీసర్స్ వాళ్ళు దానిపైన దృష్టి పెట్టి దానికి తగిన బందోబస్తు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఇప్పుడు మార్నింగ్ ఉన్నారు, ఇప్పుడు మార్నింగ్ చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్ ఉందో. ఇదంతా కేవలం మేము ఇక్కడ ప్రికాషన్స్ తీసుకోవడము, ఇక్కడ పబ్లిక్ని కంట్రోల్ చేయడం వరకు అయితే మా వరకు మేము 100% ఎఫర్ట్స్ పెట్టి. ఈ సంఘటన జరిగిన తర్వాతే పోలీసులు వచ్చారా, లేదంటే ఆల్రెడీ కేసు వేశారు కాబట్టి యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవడానికి వచ్చారా? పోలీసులు ఎందుకు వచ్చారు ఒకసారి వాళ్ళతో కూడా అడిగించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, నిన్న కూడా దాదాపుగా 100 నుంచి 150 వరకు కూడా పోలీసులు ఉన్నారు అంటూ కూడా ఇక్కడ కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి పోలీసులు కూడా సంధ్య థియేటర్ మీద అయితే కేసు నమోదు చేశారు. దాని గురించి మరి యాజమాన్యం ఎలాంటి రెస్పాన్స్ తీసుకుంటుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు లోపల కూడా షో నడుస్తుంది, మరి ఇప్పుడు కూడా ఏమైనా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అంటే చాలా మంది అభిమానులు అల్లు అర్జున్ ఏదైతే పుష్పకి సంబంధించి ఫేస్ మాస్క్ పెట్టుకొని ఇక్కడికి వస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. సో మళ్ళీ మన ఘటనలు చోటు చేసుకోకుండా చూడొచ్చు. మొత్తం కూడా రోడ్ అంతా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకసారి అధికారులతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, నిన్న ఏదైతే ఘటన చోటు చేసుకుందో నిన్న అంటే ఇన్సిడెంట్ అయిపోయాక వచ్చారా లేకపోతే ముందు నుంచే? ముందు నుంచే ఇక్కడ ఉన్నాం మేడం, ముందు నుంచే ఇక్కడ ఉన్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అంటే చాలా మంది వచ్చారు అభిమానులందరూ కూడా. అప్పుడు వరకు కొంచెం ప్రశాంతమైన వాతావరణమే ఉంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారో అప్పుడు అసలైన అదంతా కూడా ఏర్పడిందని చెప్పచ్చు. మరి ఆ మహిళ ఎలా చనిపోయింది? సారీ మేడం, నేనైతే ఇప్పుడే వచ్చిన ఇక్కడికి. నిన్న నైట్లో నేను ఇక్కడ లేకున్నాను, ఇక్కడ లేను నేను, సిచ్యువేషన్ లేదు. మరి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కూడా లోపల షో నడుస్తుంది, మరి ఇప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు ఏం లేదు మేడం, అంత ప్రశాంతం. దేవిక ఒకటి అడగండి, ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఆ సమయంలో మహిళా సినిమా చూసేందుకు వచ్చింది,
సినిమా తన కుటుంబంతో సహా వచ్చింది. ఇప్పుడు ఒక బాబు ఒక మహిళ ఇద్దరు కూడా మరణించారు. వారి యొక్క కుటుంబం యొక్క శోకాన్ని ఎవరు తీర్చలేరు. సినిమా కలెక్షన్స్ వస్తాయి, సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయొచ్చు. రేపటి రోజున భారీ ఎత్తున వాళ్ళు కోటాను కోటి రూపాయలు పెట్టి సక్సెస్ మీట్ కూడా పెట్టుకోవచ్చు, సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. కానీ ఆ మహిళకు సంబంధించి ఆ శోకాన్ని ఎవరు తీర్చలేరు, ఆ కుటుంబానికి ఆ లాస్ని ఎవరు తీర్చలేరు. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబుల్గా ఉండబోతున్నారు? మా యాజమాన్యమా లేదంటే సినిమా యూనిటా ఏంటి? ఏం సమాధానం చెప్తున్నారు? ఒకసారి పోలీస్ నుంచి సమాచారం తెలుసుకోండి. సరే, ఏదైతే ఘటన చోటు చేసుకుందో దానికి సంబంధించి మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంటే యాజమాన్యమా, లేకపోతే అధికారులా, లేకపోతే సినిమా వాళ్ళ, ఎవరు? అది ఇంకా టోటల్ ఎంక్వైరీ చేస్తారు మేడం. ఎంక్వైరీ అయినాక దాని గురించి ఇప్పుడు వరకు ఎంక్వైరీలో ఏం తెలిసింది సార్? అంటే మాకు తెలిసింది ఏంటంటే మీరు సీసీ కెమెరాస్ని కూడా చూసారు, చూసి ఇంకా వెరిఫై చేస్తున్నాం మేము. సీనియర్ ఆఫీసర్ అందరూ వెరిఫై చేస్తున్నారు, దాని గురించి సరైన యాక్షన్ తీసుకుంటారు. చూడొచ్చు, వాళ్ళు ఇంకా వెరిఫై చేస్తూనే ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కొంతమంది చెప్తున్నది ఏంటంటే మనోజ్ అయితే ప్రస్తుతానికి అంటే మామూలు సినిమాలు అంటేనే ఎంత రష్ ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది పాన్ ఇండియా స్టార్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్. దేవిక, ఇంకో క్వశ్చన్ కూడా అడగండి. ప్రెసెంట్ ఆ యాజమాన్యం పైన, సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదని చెప్తున్నారు. ఏ కేసు నమోదైంది, ఎటువంటి చర్యలు ఉంటాయి వారిపైన? అక్కడ డెఫినెట్గా ఆ స్థాయిలో ఒక హీరో వస్తున్నాడు, సినిమా ప్రీమియర్ షో ఉంది, ఇంత కల్ట్ ఫ్యాన్స్ వస్తారు, అట్ ది సేమ్ టైం క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ అరేంజ్ చేయకపోవడమే తప్పుగా చెప్పారు, లేదంటే వారి పేరు క్రిమినల్ కేసు నమోదైందా? అసలు ఎటువంటి కేసులు నమోదయ్యాయి? సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన ఏం చర్యలు తీసుకుంటారు? ఒకసారి ఆ పోలీస్ అధికారిని అడగండి మీరు. సార్, నిన్న జరిగిన ఘటన మీద ఇప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ ఉందో దాని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఎటువంటి కేసు పెట్టారు? అది ఇంకా పూర్తి వివరాలు తెలియదు మేడం నాకు కూడా. నేను ఇప్పుడే వచ్చిన బందోబస్తు కోసం, తెలుసుకున్నాక మీకు చెప్తాను. మీరు యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అంటే సరైన సెక్యూరిటీ కనుక పెట్టుంటే ఇలాంటి ఘటన చోటు చేసుకునేది కాదు అని అనొచ్చా? ఆ విధంగా ఏం లేదు మేడం, సడన్గా జరిగింది ఇది. అంటే ఇక్కడ సినిమా ఒకటి, అంటే నార్మల్ సినిమాల కంటే ఇప్పుడు పుష్ప 2 అనేది రిలీజ్ అవుతుందన్న విషయం తెలుసు, చాలా మంది వస్తూ ఉంటారు. అందులో అల్లు అర్జున్ వస్తున్నాడంటే ఇంకెక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు. అంటే సినిమా కోసం కాకుండా అల్లు అర్జున్ని చూడాలి అన్న ఆనందంతో ఇంకా చాలా మంది వస్తుంటారు. అలాంటప్పుడు భద్రతని ఎందుకని ఎక్కువగా పెంచలేదు అంటారు? భద్రత సరిగానే ఉంది మేడం. అది అనుకోకుండా జరిగిన ఘటన కాబట్టి మేము ముందే అంతా అలర్ట్ చేసుకున్నాం. అనుకోకుండా జరిగింది అంతే. కేవలం అనుకోకుండా జరిగింది అంటారు. దేవిక, మీరు కొంతమంది అభిమానులు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ ఎంజాయ్ చేయడం, పుష్ప సినిమా హిట్ కావడమే కాదు, ఒకవైపుగా ఏ స్థాయిలో అయితే హిట్ రికార్డ్ అని చెప్పుకుంటున్నారో, ఇక్కడ ఒక తల్లి కొడుకులు ఇద్దరు కూడా మరణించారు. అది కూడా సినిమాను చూసేందుకు వచ్చి, బనీని చూసేందుకు వచ్చి. వారి గురించి కనీసం యాజమాన్యం పట్టించుకోవడం లేదు, సినిమా యూనిట్ పట్టించుకోవడం లేదు. అక్కడికి ప్రత్యక్షంగా వచ్చిన అల్లు అర్జున్ కూడా ఎక్కడ స్పందించినట్టుగా ఏం కనబడడం లేదు. అంటే వారి యొక్క మరణాలకు కనీసం సార్థకత లేకుండా పోయింది. అభిమానులు ఏమనుకుంటున్నారు? ఒకసారి అభిమానులు కూడా ఎవరైనా అక్కడ ఉంటే మీరు మాట్లాడించే ప్రయత్నం చేయండి. సో రేవతి అయితే ప్రస్తుతం మరణించింది. మా రిపోర్టర్ దేవిక చెప్తున్న ప్రకారంగా కుమారుడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్ళినటువంటి ఆ కుమారుడు కూడా మరణించేశాడు. ప్రజెంట్ నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమా కోసం వెళ్ళి అభిమాని నటుడు వస్తున్నాడని చెప్పి ఆయన చూసేందుకు వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి తీరని విషాదం నెలకొంది. ఒకే ఘటనలో ఒకేసారి తల్లి కొడుకులు ఇద్దరు కూడా మరణించారు. 9 ఏళ్ల బాలుడు శ్రీతేజ, ఆయనకి ఏంటంటే ఒక నటుడిగా ఆయన చూసేందుకు, అలవాటు చూసేందుకు కావచ్చు, అట్ ది సేమ్ టైం ఒక సినిమాను చూసేందుకు వచ్చినటువంటి ఆ వ్యక్తి ముక్కుపచ్చలారినటువంటి ఆ చిన్న అబ్బాయికి ఈ స్థాయిలో విషాదమా? కనీసం ఆ కుటుంబానికి ఒక సార్థకత, వారి మరణాలకు ఒక సార్థకత, ఒక కారణం, ఒక అర్థం పర్థం లేని ఒక వ్యవస్థగా ఉండిపోవాల్సిందేనా? సినిమా యూనిట్ రేపటి రోజున సక్సెస్ అయిపోయి కలెక్షన్స్ రికార్డు బద్దలు కొడుతుందంటే ఆ కుటుంబానికి ఏమైనా ఇస్తుందా? కానీ అక్కడ వారు చేసిన నిర్లక్ష్యం, సెక్యూరిటీని కరెక్ట్గా అరేంజ్ చేయకపోవడం, అభిమానులు వచ్చినా కూడా ఇంతటి స్థాయిలో అభిమానం వస్తుందని గమనించినా కూడా, వారికి తెలిసినా కూడా కనీసం ఏర్పాటు చేయకపోవడంతో ఆ కుటుంబం తీరని విషాదంలోకి నెట్టబడింది. సో ఈరోజు రేవతి మరణించింది, తన కుమారుడు కూడా మరణించాడు. ఇటువంటి సంఘటనలు కోకొల్లుగా ప్రతిసారి కూడా సినిమాలో జరుగుతున్నాయి. సో మేము చెప్పేది ఏంటంటే సినీ అభిమానులకు కూడా, ముఖ్యంగా ఆ సంబంధిత అభిమాన నటుడికి చూసేందుకు వచ్చేటువంటి అభిమానులకు మేము చెప్తుంది ఏంటంటే, అత్యుత్సాహం ప్రదర్శించకండి. మరీ కట్టలు తెగేంత అత్యుత్సాహం పనికిరాదు. బట్టలు చించేసుకొని, గొడవలు పెట్టేసుకొని, రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా బ్యాండ్లు, అన్ని రకాలుగా ఒక నానా హైడ్రామా క్రియేట్ చేయడంతో మీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిజంగా మీకు నచ్చితే
మీ అభిమాన నటుడి పేరు చెప్పి నలుగురికి సహాయం చేయండి. లేదు కాదు కూడదు అనుకుంటే అభిమానాన్ని చాటి చెప్పండి, కానీ ఇతరులను ఇబ్బంది పట్టే రకం కాదు. ఇక్కడ చూడండి, ఒక తల్లి కొడుకు ఇద్దరు మరణించారంటే ఆ మరణానికి గల కారణం ఏంటి? కనీసం ఎవరు పట్టించుకోవడం లేదు. థియేటర్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు, సినిమా బృందం పట్టించుకోవడం లేదు, అక్కడికి ప్రత్యక్షంగా వచ్చినటువంటి అల్లు అర్జున్ కూడా ఈ విషయం పట్టించుకోవడం లేదు. అంటే ఏంటి, అభిమానులు కేవలం అభిమానాన్ని చాటి చెప్పాలి, మీ సినిమాలకి సక్సెస్ ఇవ్వాలి, మీ సినిమాకి ప్రమోషన్ చేయాలి, అంతేకాని అభిమానులు మరణిస్తే మీరు ఎవరు పట్టించుకోరా? ఈ రకమైన ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎస్ దేవిక అందుబాటులో ఉన్నారా? సో అభిమానులు కనుక ఉంటే ఒక అభిమానిగా వచ్చినటువంటి ఆ మహిళకి, ఆ కుమారుడికి జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో డెఫినెట్గా వారు మరణించారంటే ఎవరు పట్టించుకోకపోవడం ఒక అన్యాయంగానే భావించాలి. సో దీనికి గల కారణం ఏంటి, ఈ రకమైనటువంటి ఘటనల గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ మహిళ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళారే కానీ ఒకవేళ అప్పుడే కనుక ఎవరైనా అభిమానులు ఆమెని ఎవరైతే ఆ మహిళ ఉందో తనను లేపి ఉంటే కనుక పక్కకు కూర్చోబెట్టిన తను ప్రాణాలతో ఉండేదంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత ఆ ఘటన తర్వాత ఎవరు కూడా అంటే ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ సినిమా బృందం కానీ ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు అభిమానులు అందరూ కూడా ఫేస్ మాస్కులు వేసుకొని ఉన్న పరిస్థితి. సో సినిమా చూడడానికి అయితే రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి కూడా ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న సినిమా చూసారా? చూడలేదు ఇంకా. అన్న నిన్న ఇక్కడ ఇష్యూ అయింది తెలుసా మీకు? ఒక మహిళా బాబు తెలియదు. అంటే ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చినాం, మా సార్ పిలిస్తే వచ్చినాం. సో మీకేమైనా తెలుసా అన్న? లేదు మేడం, ఐడియా. సో చాలా మంది మాత్రం అభిమానులు కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న నిన్న ఇక్కడికి వచ్చారా మీరు? నిన్న రాత్రి నిన్న నైటా వచ్చానండి. నిన్న ఇక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొనింది? అల్లు అర్జున్ వచ్చారు కదా నిన్న, క్రౌడ్ బాగుండే. నిన్న 9:30 షోకి వచ్చేది. అది మాత్రమే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే, ఇక నేను మూవీకి వెళ్ళిపోయినా లోపలికి అంతే. అంటే నిన్న ఈ అల్లు అర్జున్ వస్తున్న సమయంలో ఒకసారిగా ఒక మహిళ బాల్కనీ నుంచి కింద పడిపోవడం అవునవును జరిగింది అంట, చూశాను. విన్నా కానీ చూడలేదు నేను, విన్నా. దీని గురించి మీరు ఏమంటారు? అంటే సినిమా చూడడానికి వచ్చింది అలా కుటుంబ సమేతంగా, అంటే కుటుంబంలో అందరూ ఇక్కడికి రావడం జరిగింది, చిన్న బాబు చిన్నది. సో మరి దాని గురించి మాత్రం ఎవరు ఏ అభిమాని కూడా మాట్లాడట్లేదు. మాట్లాడాలి మేడం, కంపల్సరీ మాట్లాడాలి. అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడాలి దీని గురించి. దాని గురించి నేను నిన్న ఇది జరిగినప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మరి అభిమానులు కూడా ఉన్నారు, మరి ఎందుకని ఎవరు స్పందించలేదు? ఇక అది మనం చెప్పలేం మేడం. అది జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయమే. దీనికి రెస్పాండ్ అనేది కంపల్సరీ వస్తుంది, రెస్పాండ్ అవుతారు. ఇలాంటి బాధాకరమైన విషయం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక అభిమానిగా అయినా సరే మేము ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కానీ నిన్న రాత్రి కానీ అభిమానులు కానీ అల్లు అర్జున్ కానీ లేకపోతే సినిమా యాజమాన్యం కానీ వీళ్ళెవరు కూడా స్పందించని పరిస్థితి. ఇప్పుడు వరకు కూడా ఏ అభిమాని దగ్గరికి వెళ్ళి కూడా ఈ విధంగా జరిగిందా అంటే విన్నాము అని అంటున్నారే తప్ప అసలు ఏం కూడా చెప్పండి. అంటే మేము లైవ్ లో చూడలేదు కాబట్టి మేమేం చెప్పలేకపోతున్నాం. చూసిన వాళ్ళు స్పందించండి బాగుండేది, బట్ మేము అప్పటికి చూడలేదు, జరిగిపోయింది. సో దానివల్ల చాలా బాధాకరంగా ఉంది. మూవీ హిట్ అయిందన్న ఎంత ఆనందంగా ఉందో ఇలా జరిగిన సంఘటన చూస్తుంటే కూడా అంతే బాధగా ఉంది. దీనికి కంపల్సరీ అభిమానులైనా సరే బన్నీ అన్న అయినా సరే స్పందించాలి. దాని గురించి లేదు మేడం, ఇప్పుడే తెలిసింది, ఒక హాఫ్ అన్ అవర్ క్రితము. అదే నేను ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ క్రితం తెలిసింది. నిన్న రాత్రి ఇక్కడ అల్లు అర్జున్ చూడడానికి వచ్చిన ఒక మహిళ, సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ, ఇద్దరు కూడా అంటే ఒక బాబు ఒక మహిళ చనిపోవడం జరిగింది, తెలుసా? ఇప్పుడే హాఫ్ అన్ అవర్ క్రితం తెలిసింది. మేము ఇప్పుడు నెక్స్ట్ షోకి వచ్చాము. అదే చాలా సానుభూతి తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ. వాళ్ళ చనిపోవడానికి గల కారణం ఎవరంటారు? యాజమాన్యమా లేకపోతే అభిమానులా లేకపోతే ఏంటి? అది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, రెస్ట్ మూలాన యాదృచ్ఛికంగా జరగవచ్చు. వారు కూడా జాగ్రత్తగా ఉండవలసింది. ఇక తొక్కిసలాట అనేది మొదటి రోజు కాబట్టి క్లౌడ్ బాగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి మొదటి రోజు కాబట్టి. లేను నేను, కాకపోతే ఇక్కడ పక్కన బేట సైడ్ ఉన్నా, కాకపోతే ఇక్కడ లైటింగ్ చేశారు మొత్తము. బెనిఫిట్ షో 6 o'clock స్టార్ట్ అవుతాను.
6 o'clock స్టార్ట్ బెనిఫిట్ షో. లైటింగ్ కూడా వల్ల పబ్లిక్ ఎక్కువ ఫ్యాన్స్ వచ్చారు. అందరూ వచ్చే ఒకటేసారి క్రౌడ్ వచ్చేదానికి అల్లు అర్జున్ వచ్చేదానికి తొక్కేశారు. వాళ్ళు దిల్సుకున్నారు నుండి వచ్చారు ఫ్యామిలీ, ఇద్దరు పాప బాబు ఆమె లేడీస్. ఒకటేసారి గేట్లు తెరవడం వల్ల తొక్కిస్తాడు. మహిళా స్పాట్ అప్పుడే బాబు చాలా అవస్థపడ్డాడు. మళ్ళీ ఎట్లా ఉందో తెలియదు. హాస్పిటల్లో ఉన్నారు. కొంచెం సీరియస్. ఇప్పుడు ప్రస్తుతానికి బాబు చనిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అది చాలా బాధాకరం. మరి అంటే అభిమానులైనా సరే వచ్చిన వాళ్ళు ఆ మహిళ కింద పడ్డప్పుడు ఒకసారి పక్కకు లేపి కూర్చోబెట్టినా తను బ్రతికి ఉండేది. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఇది అభిమానులు ఇంకా అంతా చాలా వెనక నుంచి క్రౌడ్గా ఇట్లా దొబ్బేస్తున్నారు. ముందర వాళ్ళేమో ఆపుతున్నారు, వెనక వాళ్ళకి తెలియడం లేదు. కింద పడే వాళ్ళు కాళ్ళ కింద పడే తాళ్ళకు వెనక నూకే తాళ్ళకు పాపం తొక్కుంటూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయిలో చనిపోయేది పాపం. ఆ బాబు ఏమో చాలా సీరియస్ ఉంది, హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటివరకు. అది ఎలాంటి మళ్ళీ సీరియస్ ఉందే, ఇంకా కోలుకుంటాడా ఇంతవరకు చెప్పలేదు. సినిమా చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన కూడా దీని గురించి అసలు ఇప్పటి వరకు స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా స్పందించాలంటే ఆయన వరకు పోయిందో లేదో తెలియదు. చూస్తే స్పందించవచ్చు. ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతాడు, వచ్చి ఏమో చేస్తాడు. ఆయన కూడా చేయడం కాదు, ఆయన కూడా కొంచెం జాలి గుణం ఉంది. పాపం చిన్నపిల్లలు కదా, ఏదో చూస్తాడు, వచ్చి మాట్లాడతాడు, వచ్చి చేస్తాడు అన్న. అది కొంచెం సమయం. అందులోనే ఈరోజు కొంచెం రిలీజ్ కదా, కొంచెం అక్కడక్కడ క్రౌడ్ ఉంటుంది, జనాలు కొంచెం ప్రాబ్లమ్స్. ఎస్, చూడొచ్చు మనోజ్ ఖచ్చితంగా స్పందిస్తారు. ఆయన దాకా పోలేదు కాబట్టి ఇప్పుడు దాకా ఏమీ స్పందించని పరిస్థితి అంటూ కూడా అభిమానులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ నిన్న ప్రీమియర్ షో చూడడానికి అంటే మహిళ తను ఎప్పటి నుంచో కూడా ఈ బన్నీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అభిమాని, అందుకని చెప్పి నిన్న ప్రీమియర్ షో చూడడానికి దిల్సుఖ్ నగర్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా అనుకోని పరిస్థితుల్లో ఒకే కుటుంబానికి చెందిన మహిళ అలాగే తన కొడుకు కూడా ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పాలి. మరి దీని గురించి పోలీసులు ఏం మాట్లాడతారు అనేది విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. అదే విధంగా మరి యాజమాన్యం ఎలాంటి రెస్పాన్స్ అవుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద అభిమానులైనా సరే కాస్త ఆచితూచి వ్యవహరించండి. మరి అభిమాన నటుడి కోసమైనా అభిమాన నాయకుడి కోసమైనా కొన్ని సందర్భాలు ఇటువంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. మీ అత్యుత్సాహం ఎక్కడికి దారితీసిందనంటే ఒక తల్లి బిడ్డ మరణానికి దారితీసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.